నమస్తే అందరికీ. ఇది కనుమలాగ్ అండి. కనుమలాగ్‌లో ఏంటంటే ఫస్ట్ మేము ఐనవేల్ వెళ్ళామనమాట. ఐనవేల్ తర్వాత ముమ్మిడివరం వెళ్ళాము. ముమ్మిడివరంలో ఏంటంటే మనకి ప్రభల తీర్థం జరుగుతుంది. ఆ తర్వాత మనకి అక్కడ సూర్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. సో వాటిని దర్శించుకోవడానికి వెళ్ళామనమాట ముమ్మిడివరము. సో చాలా అనిపించింది ఆ రోజు ట్రిప్ అంతా కూడా. అండ్ సేమ్ కార్ జర్నీ చేసాం కదా, రోడ్ జర్నీ. సో బయటంతా అక్కడ ప్రభల తీర్థం చేస్తూ ఉన్నారు. ఇదైతే మనకి ఐనవేల్ టెంపుల్ అండి. ఐనవేల్ టెంపుల్‌లో కూడా ప్రభలు చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ ఒక ప్రభల అంటూ ఏంటంటే మనకి 11 వృద్ధులు ఒక చోట కలిసి సమావేశం అవుతారనమాట. సో ఏ ఊరు ఆ ఊరు నుంచి ఒక్కొక్క ప్రభ బయట పడుతుంది. ఆ ప్రభలకి వచ్చిన స్వామివారు శివుడే మనకి ఆధిపత్యం వహిస్తారనమాట. ఏ ఊరైతే కలుస్తారో ఆ ఊర్లో ఉన్న స్వామివారే పెద్ద అనమాట. సో ఆయన మధ్యలో ఉండి చుట్టూ ప్రభలందరూ కూడా ఉంటారనమాట. సో అదండి మన ప్రభలు తీద్దామంటే చెరువుల్లోంచి అలా పొలాల్లోంచి వేస్తూ ఉంటారు ప్రభలన్నీ కూడా. ఇది మనకి అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ సురేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సురేశ్వర స్వామి టెంపుల్ ఏంటంటే మనకి ఒకానొక సమయమున సూర్యుడు అశ్వరూపంలో భూలోకానికి వచ్చినప్పుడు నారద మహర్షి వారు చెప్తారనమాట, మళ్ళీ నువ్వు అన్ని నదులు స్నానం చెయ్యి, ఏ నదులైతే స్నానం చేసిన తర్వాత నీకు పూర్వరూపం వస్తుందో అక్కడ ఒక శివలింగం ప్రతిష్టమని చెప్తారనమాట. సో ఈయన ముమ్మిడివరం నుంచి కొత్త లంక నుంచి వెళ్తే సమయంలో మనకి ఇక్కడ ఆయనకి రూపం వచ్చిందనమాట. సో అక్కడ ఆ గుర్తుగా మనకి సూర్యుడు ఇక్కడ మనకి లింగం ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ ఈ లింగాన్ని మనం సురేశ్వర స్వామి లింగం చెప్తూ ఉంటాం. సురేశ్వర స్వామి లింగం అంటే ఏంటంటే ఆరోగ్యానికి, అలాగే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి క్లియర్ అయిపోతాయి అనమాట ఈ స్వామివారి దయ వల్ల. ఎందుకంటే సూర్య భగవాన్ మనకి ఆరోగ్య ప్రదాత కాబట్టి. ఇదంతా ఒక డెకరేషన్ అండి. ఐనవేల్ డెకరేషన్ మనకి షేర్ చేస్తున్నాను. చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇదండి మనకి కనుమ రోజు మేము చేసిన వ్లాగ్ అంతా కూడా. అండ్ పెద్దగా ఎక్కువ షూట్ చేయలేదు, చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేశాను. ఆ షూట్ చేసిన క్లిప్స్ మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ నుంచి అయితే మనకి ఇంకా మన వ్లాగ్స్ కంటిన్యూ అయిపోతాయి. మన వ్లాగ్స్ అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా లలిత సీరియల్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ప్లీజ్ వెయిట్ చేయండి. ఇదే ఇంకొక 2 మండే నుంచి మొత్తం ఫ్రెష్గా స్టార్ట్ చేసేస్తాం వ్లాగ్స్ అన్నీ కూడా. ఇప్పుడైతే ఇదే లాస్ట్ వ్లాగ్ అండి. తర్వాత మళ్ళీ వచ్చే కదా మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు, నమస్కారం. చూసాక ప్రభులందరూ ఎలా ఉన్నారు. ప్రభులంతా కూడా ఇలాగే ఉంటుందండి. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అవన్నీ కూడా మోస్తూ ఉంటాయి జనాలందరూ కూడా. సో చాలా బాగుంది కదా ప్రభ అంతా కూడా. ఎందుకంటే ఒక్కొక్క ప్రభ చాలా బరువు ఉంటుందండి. అందరు పరిగెడుతూ ఉంటారు అనమాట ఆ ప్రభ తీస్తూ కూడా. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ప్రభలన్నీ కూడా జక్కం తోటలో కలుస్తూ ఉంటాయండి. జక్కం తోట చాలా పెద్ద, అక్కడ చాలా పెద్ద ఫేమస్ అనమాట. సో ఇలా ఇండివిజువల్ గా కూడా తీసుకెళ్తూ ఉంటారు ప్రభలని. సో నాకు తెలిసి మీ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ కూడా చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీరు ప్రభలు తీద్దాం వెళ్తే ఏ ఊరు వెళ్ళారు, ఇవన్నీ కూడా నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.